నమస్తే. తన వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడంటూ భర్తను లేపేసిందో భార్య. మనం తరచుగా చూస్తూ ఉన్నాం. వివాహేతర సంబంధాలతోటి భర్తను భార్య చంపుతా ఉన్నారు, భార్యను భర్తలు చంపుతా ఉన్నారు. లవర్తో కలిసి ఇంకొక సంబంధించినటువంటి వ్యక్తులని చంపేటువంటి సిచ్యువేషన్లు మనం చూస్తూ ఉన్నాం. ఇది తరచుగా జరుగుతూనే ఉంది. ఎక్కడో చోట దేశంలో ప్రతి చోట జరుగుతూనే ఉన్నటువంటి ఇటువంటి వార్తలు కనబడతా ఉన్నాయి. ఈరోజు కూడా అంటే రాత్రి అయినటువంటి సంఘటన, నిజామాబాద్లో జరిగినటువంటి సంఘటన. తన వివాహేతర సంబంధానికి అంటే తన ప్రియుడు తాను కలుస్తున్నప్పుడు భర్త మాత్రమే అడ్డుగా ఉన్నాడు కాబట్టి భర్తను తొలగించినట్టు అయితే ఇక తన వివాహేతర సంబంధానికి ఎవరు అడ్డుగా ఉండరు. ఉన్నటువంటి ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నారు. ఆ చిన్నపిల్లలు కూడా ఏం తెలియదు కాబట్టి మళ్ళీ తనతో ఉండొచ్చు అన్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచన చేసి ఈ భర్తని లేపేసింది. భర్తను లేపేసి వగలు ఏడుపు ఏడుస్తూ ఉన్నది. ఏం తెలియదు నాకు, నేను శుద్ధపూసని, నేను అమాయకురాల్ని, నా భర్తకు గుండెపోటు వచ్చి చచ్చిపోయాడు అని చెప్పేసి నమ్మించేటువంటి ప్రయత్నం చేసింది స్వరూప. ఒకసారి డీటెయిల్స్ దానికి చూసుకున్నట్టయితే 15 ఏళ్ల క్రితమే మహిపాల్ స్వరూపకి ఇద్దరికి పెళ్ళైపోయింది. ఇద్దరు కూడా ఒక కూతురు ఒక కుమారుడు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. 15 ఏళ్ల క్రితం పెళ్ళైపోయింది. ఎక్కడ కూడా తాగుడుకు అలవాటు లేదు, తాగుడుకు బానిసగాడు. పని చేయడంటే పని కూడా బాగానే చేస్తాడు. సంపాదనకు పెద్ద కొదువేమి లేదు. కానీ తన భార్య అయినటువంటి స్వరూపకు పుట్టినటువంటి ఒక నీచమైనటువంటి బుద్ధి. భర్త ఉండగా ఇంకో వ్యక్తితో పరిచయం పెంచుకొని తనతో వివాహేతర సంబంధం, అక్ర సంబంధం పెట్టుకొని మొత్తానికి భర్తని అలాగే పిల్లల్ని కూడా పట్టించుకోకుండా తరచుగా తనని ఇంటికి పిలిపించుకొని తనతో గడిపేది అనేది కొన్ని వార్తలు. అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు కూడా అదే చెప్తా ఉన్నారు. ఆయనకు గుండెపోటు వచ్చేటువంటి వ్యక్తి కాదు, చాలా మంచి వ్యక్తి. ఇక్కడ కూడా పొగాకు అలవాటు లేకపోతే సిగరెట్ అలవాటు ఎలాంటి అలవాట్లు లేవు. అట్లాంటి వ్యక్తి గుండెపోటు ఏ విధంగా వస్తుంది అని చెప్పేసి గ్రామస్తులు కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఇక చనిపోయిన తర్వాత, తన భర్త అయినటువంటి మహిపాల్ చనిపోయిన తర్వాత ఆ ఇంటి ముంగడ కూకొని అందరిని నమ్మిస్తూ ఉన్నది ఆమె. ఏడ్చుకుంటూ నా భర్త నేను చూసేసరికి తెల్లారు లేచి చూసేసరికి పడిపోయి ఉన్నాడు, నా భర్తను రక్షించమని చెప్పేసి చుట్టుపక్కల పిలిచినా అని చెప్పేసి ఆమె వగలి పేడ్చుకుంటూ అందరినీ కూడా చుట్టుపక్కలని బంధువులని కుటుంబ సభ్యులందరినీ కూడా నమ్మించేటువంటి ప్రయత్నం చేసింది. కానీ చివరికి స్వరూప యొక్క భాగోత్వం బయటపడ్డది. అసలు తన భర్త అయినటువంటి మహిపాల్, ఇప్పుడు మృతుడు ఎవరైతే మహిపాల్ ఉన్నాడో మహిపాల్ చనిపోయింది గుండెపోటుతో ఉరేసుకొని చచ్చిపోలేదు. అలాగే స్వరూప అయినటువంటి తన భార్య అయినటువంటి స్వరూప ప్రియుడు ఇద్దరు కలిసి హతమార్చింది. గొంతు పీసుకేసి ఎక్కడ పడితే అక్కడ పిడిగుద్దులు గుద్దేసి ఒకవేళ కనుక నరికినా పొడిసినా ఏదైనా అనుమానం వస్తుంది అన్నటువంటి ఉద్దేశంతో గొంతు నిలిమి చంపేసినట్టుగా గొంతు దగ్గర ఉన్నటువంటి ఏవైతే ఆ గాయాలు ఉన్నాయో ఆ గాయాలని వాళ్ళ అమ్మ, ఎవరైతే మహిపాల్ వాళ్ళ అమ్మ అలాగే కొంతమంది చుట్టుపక్కల వాళ్ళు గమనించి ఇది ఖచ్చితంగా పక్కాగా స్కెచ్ తోటి చంపేసేసిండ్రు. ప్రియుడు అలాగే ఏదో రకంగా భార్య స్వరూప యొక్క హస్తంతో మహిపాల్ చనిపోయింది అని చెప్పేసి వాళ్ళు గమనించి పోలీసులకు కంప్లైంట్ చేస్తే అసలైనటువంటి అమ్మగారి యొక్క భాగోత్వం బయటపడ్డది. దాంట్లో బయటపడ్డది ఏంటిదంటే ఈమె అండ్ ఈమె ప్రియుడు ఇంకోడు ఇద్దరు కలిసి చంపేసిండు. వాళ్ళు ముందుగానే నిర్ణయించుకున్నారు. ఇక ఉన్నటువంటి అడ్డును కనుక భర్త అడ్డును కనుక తొలగించుకున్నట్టయితే నాతోటే ఉండొచ్చు నువ్వు, కాబట్టి ఆయన లేపేసినట్టయితే పని అయిపోతుంది అని చెప్పేసి ఇద్దరు కలిసి ప్రియుడు అండ్ భార్య, వాళ్ళ భార్య స్వరూప ప్రియుడు ఇద్దరు కలిసి ఒక మాస్టర్ స్కెచ్ చేసి లేపేసింది. ఎంత దుర్మార్గం! కట్టుకున్నటువంటి భర్తని ఎప్పటికీ కలకాలం చనిపోయేంత వరకు తోడుగా ఉంటానని చెప్పేసి అగ్నిసాక్షిగా ప్రమాణం చేసి అలాగే ఇంకొకరితో ఎఫ్ఐఆర్ పెట్టుకొని ఇంకొకరితో కులుకుతూ భర్తనే లేపేసిందంటే ఇటువంటి ఆడవాళ్ళు బతికేటువంటి ఆస్కారం లేదు. ఆడవాళ్ళే కాదు, ఒకవేళ కనుక భర్త సైతం కూడా ఇంకొక భార్య ఉండగా ఇంకొక సంబంధించినటువంటి వాళ్ళతో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడమే కాకుండా ఎఫ్ఐఆర్కి అడ్డంగా ఉన్నారని చెప్పేసి తొలగించుకునేందుకు మర్డర్లు చేసేటువంటి ఈ నీచమైనటువంటి సంస్కృతి ఎక్కడి నుంచి వస్తుందో అర్థం కావట్లేదు. చాలా చూసినాం కదా, మొన్న లోయలో తోసేసింది, ఇంకా పెళ్లి కాకముందుకే ప్రియుడితో కలిసి. ఇప్పుడేమో ఇట్లా, ఇంకోటేమో కుక్కర్లో ఉడకబెట్టిండు.
మొత్తం బాట్లు నరికేసి వివాహేతర తన వివాహేతర సంబంధానికి భార్య అడ్డుగా ఉందని చెప్పేసి భార్యని అడ్డు తొలగించుకొని కుక్కర్లో ఉడకబెట్టేసాడు. ఒకడేమో ఒక ఆమెమో ఆ ప్రియుడి మోజులో ఉండి భర్తని మొత్తం డ్రమ్ములు వేసి మొత్తం సిమెంట్ కప్పేసింది, సిమెంట్ కంకర అంతా కూడా. అంటే అతి దారుణాలు మనం ఎన్నో చూస్తూ ఉన్నాం. ఇది ఇక్కడ పక్కన ఉన్నటువంటి రాష్ట్రంలో కాదు, మన తెలంగాణలో కూడా ఇటువంటి చాలా అవుతూ ఉన్నాయి. ఇదంతా కూడా జరిగింది నిజామాబాద్ జిల్లా అంబం గ్రామం, నిజామాబాద్ జిల్లా ఎన్నంపల్లి అన్నటువంటి మండలం అంబం గ్రామానికి చెందినటువంటి ఈ యొక్క ఘటన అంతా కూడా. సో ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇప్పుడు ఇద్దరు పిల్లలు అన్యాయం అయిపోయినట్టే కదా. ఇప్పుడు వాళ్ళని ఎవరు పోషించాలి? ఈమె జైలుకు పోతే దాని తర్వాత వేరు, దాని తర్వాత పాపం తండ్రి లేనటువంటి పిల్లలు అయిపోయారు కదా. ఇప్పుడు కనీసం నీకు ఎవరైనా విలువ ఇస్తారా? ఎవరైనా కూర్చోమని చెప్తారా? ఎవరైనా కనీసం నీళ్ళని ఇచ్చేటువంటి పరిస్థితిలో ఉంటావా? ఇక నువ్వు బతికేందుకుగా ప్రియుడి మోజులో ఉండి కట్టుకున్నటువంటి భారతనే కథం చేసిందంటే ఏమనాలిగా? ఒకసారి డీటెయిల్స్ కూడా చూద్దాం. సో రాష్ట్రంలో నిజామాబాద్ జిల్లాలో జరిగినటువంటి ఘటన ఇది. భార్య అక్రమ సంబంధానికి మరో భర్త బలైండు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం అంబం గ్రామంలో చోటు చేసుకున్నది. భర్తకు ఉరేసి ఆపై గుండెపోటుతో మరణించిండని నిందితులు నమ్మించేటువంటి ప్రయత్నం చేశారు. నిందితులు ఎవరంటే ఈ స్వరూప ప్రియుడు. భార్య అక్రమ సంబంధానికి మరో భర్త బలైపోయిండు. సో భర్తకు ఉరేసి ఆపై గుండెపోటుతో మరణించిండని నమ్మించేటువంటి ప్రయత్నం చేసింది. అయితే మెడపై గాయాలు కనిపించడంతో గ్రామస్తులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు భార్యను ప్రియుడిని అదుపులోకి తీసుకొని ఇక 4 తలిగిస్తే అసలైనటువంటి వాస్తవాన్ని కక్కిళ్ళు. అయితే ఇటీవలి కాలంలో ఇలాంటి దారుణాలు చాలా పెరిగిపోతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రతిరోజు మనం చూస్తూనే ఉన్నాం. ఒకప్పుడు భర్త చేతిలో భార్య హత్య అన్నటువంటి వార్తలు తరచుగా వినిపించేవి. కానీ ఇప్పుడు అందుకు భిన్నంగా భార్య చేతిలో భర్త హత్య అనే వార్తలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అక్రమ సంబంధాలే భర్తల హత్యలకు ప్రధాన కారణం అవుతున్నాయి. తమ రిలేషన్కు అడ్డుగా ఉన్నాడనో లేదంటే ప్రియుడితో కలిసి ఉండేందుకు భార్యలు భర్తలను హతమారుస్తున్నారు. కేవలం రాష్ట్రంలోనే కాకుండా దేశంలో కూడా పదుల సంఖ్యలో ఇటువంటి ఘటనలంతా కూడా చోటు చేసుకుంటున్నాయి. ఎవరికి కూడా భయం లేదు. ఒకరిని చూసి ఒకరు ప్రియుడి మోజులో ఉండి సో కొత్త పరిచయాల్లో మోజులో ఉండేసి మరి పాతది బోర్ అనుకుంటా ఉన్నారా, లేకపోయినట్టయితుంటే కొత్త వాళ్ళతోనే జీవితం అనుకుంటా ఉన్నారో తెలియదు. కానీ చాలామంది దీంట్లో చదువుకున్నటువంటి వ్యక్తులతో పాటు చదువుకున్నటువంటి వ్యక్తులు సైతం కూడా మంచి ఉద్యోగాలు చేసేటువంటి వ్యక్తులు కూడా ఇట్లాంటి దారుణాలకు పాల్పడతా ఉన్నారు. ప్రేయసి మోజులో ప్రియుడి మోజులో ప్రియురాలు ఇద్దరు కలిసి వాళ్ళు భర్తనో లేకపోతే భార్యనో వేసేయడం. సో ఇదంతా ఇది సరైనటువంటి సంస్కృతి కాదు. సో ఇటువంటి వాళ్ళకి సరైనటువంటి శిక్ష కూడా పడాలని చెప్పేసి గ్రామస్తులు కూడా వాళ్ళు కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. చూస్తూనే ఉండండి మనతో.